ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ అభివృద్ధి కార్యక్రమాలపైన బస్తీ బాట పట్టారు. రెగ్యులర్గా బస్తీలన్నీ తిరుగుతూ సమస్యలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ ఉన్నారు, మాట్లాడదాం. డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రెగ్యులర్గా బస్తీ బాట పడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఏమేమి సమస్యలు గుర్తించారు, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు ప్రధానంగా ఈ రంజాన్ మాసంలో కానీ ఎండాకాలం కానీ మేజర్గా సమస్యలు వచ్చేటి ఇదే మాసంలో వస్తాయి. కాబట్టి ఆ సమస్యలకి గతంలోనే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ప్రకారము అధికారులతో మాట్లాడి ఒక పర్యటన ఇంతకుముందు జరిగింది. అప్పుడు పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలకు ఇప్పుడు శాంక్షన్స్ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. తర్వాత మంచినీటి సమస్య, ప్రధానంగా మంచినీటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా మొన్న ఎండి వాటర్ వర్క్స్ కూడా చెప్పడం జరిగింది. రోజు మంచినీళ్ళు ఇచ్చేటే కార్యక్రమము 24 గంటలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి ఈరోజు మళ్ళీ సింగూరు నుండి కానీ మళ్ళీ మనకు ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాకుండా సింగూరు నుంచి కూడా సుమారు 7 టీఎంసీల వాటరు. గతంలో మాకు 3 టీఎంసీల వాటర్ వచ్చేది, కానీ అప్పుడు ఇరిగేషన్కి అవసరం ఉందని నిజామాబాద్కు మరి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ సింగూరులో కూడా ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి అట్లా ఇచ్చినట్టయితే హైదరాబాద్ సిటీకి పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అవకాశం ఉంటుంది. సమ్మర్ నిజంగానే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, వాటి అవసరం ఉంది. సో ముఖ్యంగా చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ స్పీకర్ విచారణ వచ్చింది, రేపు 4th పెండింగ్ ఉంది. ఏం చెప్పబోతాం? ఇప్పుడు విచారణ జరుగుతుంది, జరగడానికి మన అవకాశం నా ఏదైతే ఉందో నా అఫిడేవిట్ నేను 4th నాడు వేస్తాను, నా వాదనని వినిపిస్తాను. ఇప్పటికే చెప్పడం జరిగింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ స్పీకర్ గారికి ఒకసారి 2 సార్లు చెప్పడం జరిగింది. 4th నాడు మళ్ళీ ఉంది. 4th నాడు మేము తప్పకుండా స్పీకర్ గారికి మా ఆవేదన మేము వినిపిస్తాం. దానం నాగేందర్ పాలిటిక్స్ విషయంలో కాస్త డైనమిక్గానే ఇంత ముందుకు ఆసిఫ్ నగర్ నుంచి ఉన్నప్పుడు గెలిచినప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెనక ముంగడవుతారు? ఎందుకు సంశయం? ఎందుకు? ఇప్పుడు ఈ కోర్టులో ఉంది కాబట్టి అప్పుడేమో ఏం లేకుండే, నా నిర్ణయం ఉండే. ఇప్పుడు కోర్టు స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి వారు నిర్ణయం తీసుకున్న తర్వాత నా నిర్ణయం వస్తుంది. ఇప్పుడు ఇద్దరు వైపు పెండింగ్ ఉంది, మీది కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఆరోపణ ఎవరు చేసినారు? అధ్యక్షులు చేయలే కదా. కేసీఆర్ గారు ఏమైనా ఆరోపణ చేస్తే నేను చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఇప్పటిదాకా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీఆర్ కదా, ఆయన కూడా అడగలే. దానం నాగేందర్ చెప్తున్నారు కేసీఆర్ రెస్పాండ్ అవుతానున్నారు. వచ్చేటువంటి సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడితే మాత్రం దానికి ఆన్సర్ ఇస్తా అంటున్నారు. 4th స్పీకర్ ముందు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన వస్తుంది. ఆ అంశాలపైన ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్పబోతా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కోర్టు విషయంలో లేదు. ఆసిఫ్ నగర్లో నేను గెలిచిన తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళాను. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, ప్రత్యేక పరిస్థితి ఉంది. ఉప ఎన్నిక సంబంధించినటువంటి జరుగుతున్న చర్చలపైన కూడా ప్రతి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని చెప్తూనే రేపు 4వ తారీఖు రోజున స్పీకర్ కార్యాలయం ముందు దానం నాగేందర్ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వనున్నారు అఫిడవిట్ రూపంలో. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.